నమస్తే సార్. ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు వచ్చి చెప్తున్నారు, చిన్న వయసులోనే నాకు బీపీ ఎక్కువగా ఉన్నది, షుగర్ అటాక్ అయింది సార్ అని చెప్తూ ఉన్నారు. సో అవన్నీ ఎందుకని వస్తున్నాయనేది ఒకసారి గమనించి చూస్తే నాకున్న అనుభవం ప్రకారంగా చెప్తూ ఉన్నానండి. చాలా మంది టయానికి నిద్రపోవట్లేదండి. రాత్రి మ్యాక్సిమం 10 గంటలకంతా కానీ పడుకోగలిగితే అది ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ వీళ్ళు పడుకోవట్లేదు. రాత్రులు 1 గంట దాకా సెల్ ఫోన్తో ఏదో ఒకటి ఆడడమో ఏదో ఒకటి చూడడమో ఇలా చేస్తూ ఉన్నారండి. నైట్ డ్యూటీలు ఉండే వాళ్ళ పరిస్థితి వేరండి. నైట్ డ్యూటీలు లేని వాళ్ళ పరిస్థితి గురించే మాట్లాడుతూ ఉన్నాను. అదే ఉదయం 6 గంటల లోపల లేవగలగాలి, రాత్రి 10 గంటల లోపల పడుకోవాలి. ఉదయం 6 గంటల లోపల కానీ లేవగలిగితే వాళ్ళు కొంచెం బాగుండేటందుకు అవకాశాలు ఉంటాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదు అంటే ఎందుకు పట్టట్లేదు అనేది కూడా చూడాలి. వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల వల్ల పట్టట్లేదా, లేదు అనారోగ్యం వల్ల పట్టట్లేదా, లేదు ఇతరుల గురించి ఏదన్నా ఆలోచన వల్ల పట్టడం లేదా, అవన్నీ కూడా చూడాలి. అలాంటి వాళ్ళకి ఏంటంటే హీలింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ మనసులో బుద్ధిలో ఏదైనా చెడు శక్తి ఉంటే హీలింగ్ ద్వారా తొలగించేందుకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇతరుల గురించి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు, కోరికలు ఎలాంటివి ఉన్నాయి, మీ శక్తికి సరిపడా కోరికలు ఉన్నాయా, అతి కోరికలు ఉన్నాయా అనేది కూడా చూడాలి. అతి కోరికలు ఉన్నా కానీ మీకు ఎక్కువగా నిద్ర పట్టేటందుకు కానీ ఆరోగ్యకరంగా ఉండేటందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. మీ శక్తికి తగ్గ కోరికలు ఉంటేనే అవి నెరవేర్చుకునేటందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా శక్తికి మించిన కోరికలు ఉన్నాయనుకోండి, దానికోసరంగా విపరీతంగా శ్రమ పడవలసి ఉంటుంది. మీకు శ్రమ పడేటువంటి శక్తి కానీ ఉంటే అలాంటి ఆలోచనలు చేయాలి. అలా శ్రమ పడకుండా ఉచితంగా ఏదన్నా కావాలి అని అనుకుంటే మాత్రము ఇబ్బందులు పడేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని మీరు ఆరోగ్యకరంగా ఉండాలి అని అనుకుంటే ముందర మంచి స్నేహితులు ఉండాలి, మంచి బంధువులు కూడా ఉండాలి. మీ చుట్టుపక్కల కూడా వాతావరణాన్ని కూడా మీరు సరిగ్గా చూసుకోవాలి. మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం సాయంకాలం వీలైతే భగవంతుని యొక్క నామస్మరణ చేసేటందుకు ప్రయత్నం చేయాలి. మీకు మీరే చేయగలగాలి. వీలైనంత వరకు అనవసరమైన విషయాలలో చేయి పెట్టకుండా ఉంటే కూడా అది కూడా సహాయపడేటందుకు అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికీ కూడాను మీరు నిర్ణయించుకొని మంచి జీవితాన్ని గడపాలి అనేసి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.